ఎప్పుడొచ్చావురా కార్తీకు? నిన్నే అమెరికా నుండి ఇండియా వచ్చా అంజిమావా. మేమింకా గుర్తున్నామేమిరా? అదేంటత్తా, చిన్నప్పుడు మీరు మేము పక్కపక్క ఇళ్లలో ఉండేవాళ్ళం. నేనెక్కువ మీ ఇంట్లోనేగా పెరిగింది. అంజిమామ లారీ డ్రైవర్గా చేస్తూ నన్ను లారీలో తిప్పేవాడు. ఎరా శ్రీధర్, మనిద్దరం ఎలా ఆడుకునేవాళ్ళం గుర్తుందా? అన్నీ గుర్తున్నాయిరా నీకు. ఎలా మర్చిపోతావు అంజిమామ? ఇప్పుడేం చేస్తున్నావు? ఏముంది, అప్పటినుంచి ఇప్పటి వరకు ఆయన లారీ డ్రైవర్గానే చేస్తున్నారు. నేను కూడా ఆయనతో పాటు లారీ డ్రైవర్గా చేస్తున్నానురా. సొంత లారీ కొనుక్కోవచ్చుగా మామా. లారీ కొనాలంటే 20 లక్షల పైనే కావాలి. మిగిలింది ఫైనాన్స్ మీద తీసుకున్నా కనీసం 5 లక్షలుంటే గాని ఇవాళ కొత్త లారీ కొనలేం. 5 లక్షలు నేనిస్తాను మావా, మీరు సొంత లారీ కొనుక్కోండి. నీకెందుకు లేరా శ్రమ? నేను అమెరికాలో బాగా సంపాదించాను మావా. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు P4 విధానం ప్రకటించారు. P4 విధానమా? అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఈ P4 విధానం ఆంధ్ర రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకి మూల సూత్రం. ఆర్థికంగా బాగా సంపాదించిన వారు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క పేదవారికి ఆర్థిక సహాయం చేసి వారిని వ్యాపారాల్లో అభివృద్ధి చేస్తే వారు కూడా పేదరికం నుంచి బయటపడతారు. అందుకే చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు నేను కూడా మీ పేదరికం నిర్మూలించి మిమ్మల్ని లారీ ఓనర్ని చేస్తాను. మీరింకేం మాట్లాడకండి. చంద్రబాబు నాయుడు గారిచ్చిన P4 విధానం పిలుపు పేదరిక నిర్మూలనకి మొదటి అడుగు. ఆర్థికంగా సంపన్నులైన ఒక్కొక్కరు ఒక్కొక్క పేదవాడికి ఆసరాగా నిలబడటం. అందుకే ఆర్థికంగా సంపన్నులైన వాళ్ళందరం ఒక్కొక్క పేదవాడికి సహాయం చేద్దాం. ఆంధ్రాలో పేదరికం సంపూర్ణంగా నిర్మూలిద్దాం. 2047లో స్వర్ణాంధ్రప్రదేశ్ ఒక లక్ష్యంగా మీ అందరికీ పంపిస్తున్నా. మీ అందరి ఆలోచనలు తీసుకుంటా. రాష్ట్రం ఎక్కడుండాలి, మీ కుటుంబం ఎక్కడుండాలి. అందుకే కొత్త కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాను. పండగ పూట సంక్రాంతి రోజున P4 పేదరికం లేని సమాజం, జీరో పావర్టీ. నేను ఏ పని చేసినా పేదవాళ్ల కోసమే చేస్తా, పేదవాళ్ల కోసమే బ్రతుకుతా. కార్యక్రమాలు పేదవాళ్ల కోసం నిర్వహిస్తానని మరొక్కసారి ఈ సభలో మీ అందరికీ హామీ ఇస్తున్నాను.